సభంతటి తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని వ్యర్థపరచం, వాక్య సందేశానికి సమయాన్ని ఇచ్చేస్తాం. దానికి ముందు ఒక 2 నిమిషాలకు చిన్న కార్యక్రమం. మన మధ్యలో సునీత గారని సహోదరు ఉన్నారు. వారు వచ్చి 2 నిమిషాలు చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటారు. అదైన వెంటనే వాక్యానికి సమయాన్ని ఇస్తాం. ఆత్మీయ తల్లిదండ్రులకు సహోదరులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మాది చిట్యాల గ్రామం అండి. రాజయ్య గారండి, ఎస్తేర్ అమ్మగారండి. మా తోటకోళ్ళ గారికి 30 సంవత్సరాలు అయిందండి వివాహమై. మా ఆయన గారికి ముందు వివాహమై 15 సంవత్సరాల తారు భార్య పోయిందండి. రెండో భార్యగా నన్ను చేస్తున్నారండి. 16 సంవత్సరాలు అయిందండి. ఆ గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా మీకు బిడ్డలు పుట్టారు, ఇంకా వాళ్ళకి లేరు, మీ ముందు భార్యకి కూడా లేరన్నారు. మందులు వాడదామంటే మా తోటకోళ్ళ గారు అన్ని మందులు వాడేశారు. ముందు భార్య గారు కూడా అన్ని మందులు వాడేశారు. ఇంకా మందులు కూడా తీసుకెళ్ళటానికి కూడా మాకు ఎవరూ లేరు కూడా. చాలా కన్నీటితో ఉన్నప్పుడు ఆత్మీయ తండ్రి గారు ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెలలో ఉపవాసాలు, నమ్మమ్మ దేవుడు మీకు బిడ్డలను ఇస్తారు, ఒకళ్ళు కాదు 2 పాపలను ఇస్తారమ్మా, తెల్లటి బిడ్డలను ఇస్తారమ్మా అన్నప్పుడు ఏంటి నా కన్నీటిని తొడవటానికి ఇలా చెప్తున్నారు. కానీ నలుపు బిడ్డ ఏదో ఒక బిడ్డ ఇస్తే చాలు, మళ్ళీ 2 బిడ్డలు, తెల్ల బిడ్డలు, ఆడబిడ్డలు అని అనుకునేదాన్ని. కానీ చాలా బలపరిచేవారు. ఒక కుంటి పిల్లవాడిని ఎలా పెట్టుకుని ప్రతి సభలకి తీసుకెళ్తారు, అలాగా ఈయన గారు ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకపోయినప్పటికీ ఎక్కడికో దుక్కునికని చెప్పి పెద్దాడ ఇక్కడికి మీటింగులు తీసుకొచ్చినప్పుడు జాన్ రత్నమయ్య గారు ప్రార్థన చేసేవారు. అయితే 2018లో వచ్చాము ఇక్కడికి. ప్రతి సంవత్సరం కూడా అంతకుముందు కూడా వచ్చేవారు. అయితే పదములు చాలని ప్రేమ, స్వరములు చాలని వర్ణన ఇదని పాట పాడుతున్నారు. నాకు చుట్టూ ఉన్న వారందరినీ విడిచిపెట్టి వచ్చి కన్నీటితో నేను ప్రార్థన చేసుకుని, అవును ప్రభా, కరములు చాపి నన్ను ఎత్తుకున్న దేవుడు ప్రభా, నా స్థితిని మార్చగల దేవుడు ప్రభా, నువ్వు ఏదైనా చేయగల దేవుడు ప్రభా, నా జీవితంలో గొప్ప కార్యం చేయ ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అండి 4 గంటలకి ఇంక ప్రార్థన అయిపోతుందండి. నా కోసమే లెగిసి అయ్యగారండి, మా మనవరాలు గారు అన్నప్రసన్నమండి, పనికిరాని జీవితాన్ని పరిమళ వాసనగా చేయబోతున్నాడు, మురికి జీవితాన్ని ముత్యంగా మార్చబోతున్నాడు. ఇచ్చి చూడు, వచ్చి చూడు, దేవుడు చేసింది చేసి చూడు, అప్పుడు నీ జీవితం మారకపోతే వచ్చి నన్ను అడుగు చూడంటున్నారు. మేము రాజమండ్రి వెళ్ళేవాళ్ళమండి. అయ్యగారి దగ్గరకు వచ్చి, ప్రభువా నా స్థితి మారలేదేంటని అడుగుదామంటే అంతటి ప్రార్థనా పరుల ముందు, అంతటి భక్తుల ముందు నేను వెళ్ళి అడగటానికి సరిపోనేదాన్ని. నాలో లోపాలను తీసివే ప్రభా అన్నప్పుడు అండి, ఏ ఫిబ్రవరి నెలలో అయితే మీటింగులు పెడుతున్నారో అదే ఫిబ్రవరి 10వ తారీఖున దేవుడు నాకు ఈ బిడ్డని బహుమానంగా ఇచ్చినాడండి. ఏ మందులు కూడా నేను వాడలేదండి. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తున్నాడండి. అప్పుడు నేను అనుకున్నానండి, జాన్ రత్నమయ్య గారిని 10 మంది భాషలను తీసుకొచ్చి మా ఈదులో పెద్ద సభ పెట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడో చెప్దామని నేను చాలా ఆశపడేదానండి. కానీ నాకున్న ఇబ్బందులు బట్టి, ఇరుకులు బట్టి నేనైతే పెట్టలేకపోయానండి. ఈ రోజు బిడ్డ పుట్టినరోజు అండి. నిన్నే పేపర్ చూశానండి, ఇంటికాడ కాదు పుట్టినరోజు, ఇంత గొప్ప సభలో దేవుడు నాకు బిడ్డనిచ్చున్నాడని. ఉదయకాలమే, రాత్రి అయితే అసలు నిద్ర పట్టలేదండి. ఉదయకాలమే లెక్సి బిడ్డలిద్దరిని తీసుకుని వచ్చేసి ఎవరు చూసినా చూడకపోయినా నా బిడ్డ దేవుడి సన్నిధిలో ఇద్దరు కూడా మేము ప్రార్థన చేసుకోవాలని తీర్మానం చేసుకున్నప్పుడు అండి, నిజంగా ఇందాక చెప్పారు కదండి, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్న దేవుడేనండి. నిజంగా జాన్ రత్నమయ్య గారు చెప్పిన మాటలు ప్రతి మాట కూడానండి అసలు చాలా బలపరిచి, ఎంతో మంది బంధువుల దగ్గరికి వెళ్ళి ఫంక్షన్లకు వెళ్ళి దుఃఖంతో వేదనతో కుమిలిపోయే వాళ్ళు ఉండాలి అనే మాటలకి. కానీ ఎవరు ఆదార్చలేనిది, ఎవరు ఆదరించలేనిది ప్రతి మాట కూడా ప్రతిరోజు కూడా బలపరిచేదండి. దేవుడి సన్నిధికి వెళ్ళి వచ్చి చూడు, ఇచ్చి చూడు, మీతో చెప్పింది చేసి చూడు. నాకు ఇంతమంది మనవల్ని ఇచ్చారు, ఒక్క బిడ్డతో వచ్చినాను దైవ కృపని. ఇలాగ కృపాదానం గారిని, కృపోదయం గారిని, ఇలా కృపాసత్య సంపూర్ణంగా 4గురిని ఇచ్చున్నారు. అలాగే బిడ్డకు దైవ కృప అని పేరు పెట్టినారండి మా ఆత్మీయ తండ్రి గారు. నిజంగా మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మా ఇదిలో ప్రార్థన, కానీ మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మీ అందరి మధ్యన కూడా అర్హత లేని, ఎన్నిక లేని మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టినందుకు అసలు ఎంత మాత్రం కూడా యోగ్యత లేదండి. మీటింగులకు కూడా రాలేనేమో అనుకున్నాను, కానీ ఇంతటి పరిశుద్ధుల ముందు ఎంతగానో ఈ స్థితిలో నిలబెట్టినందుకు మా ఆత్మీయ తండ్రి గారికి చిన్న అవకాశం ఇచ్చినందుకు ఇచ్చిన సాక్ష్యం దేవుడి దీవించును గాక. ఆమేన్. మంచిది. నిరీక్షణ పల్లయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు వీళ్ళ కొరకు. చిట్యాల రాజయ్య గారు అంటే సునీత గారికి ఆత్మీయ తండ్రి గారు, వారు ఆశీర్వాదం చెప్పి కేక్ కట్ చేస్తారు. పరిశుద్ధుడైన దేవ, పరమందున్న ఆశండ, నిత్య నివాసి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, పుట్టించిన వాడినై నేను గర్భం మూసిద్దిన అన్నవాడా, ఎంత గొప్ప దేవుడు ప్రభా. చూచుచున్న దేవుడు నీవే అని ఆగర్ నీకు పేరు పెట్టింది.
అబ్రహాము యెహోవా ఈరే అన్నారు. లేయా దేశించబడుట యెహోవా చూసి అనే మాట మేము బైబిల్లో చదువుకున్నాం. తండ్రి, దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పిచ్చేవాడు. ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యము తండ్రి. ఈ సాక్ష్యం ద్వారా ఇక్కడ ఎవరైతే గర్భం ముయ్యబడి ఉన్నాయో వారి గర్భాలు కూడా తెరవబడును గాక. ఈ సాక్ష్యం ద్వారా అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లు మీరు సహాయం చేసి ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేసి అనేక మంది నీ వైపు ఆకర్షించబడడానికి ఆమె సాక్ష్యమే తండ్రి అందరికీ తండ్రి నాన్న కనువిప్పు కలగజేసినట్లు సహాయం చేసి మహిమ పొందమని బిడ్డలను ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తూ యేసునామములో ప్రార్థించి ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. సమయించండి దైవజనుకోనండి. తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధ నామములో కట్ చేస్తాను. ఎవరు నీకు మంచిది. ఈ కేక్ కటింగ్ ముగించబడింది. ఎంతమందిలో వాళ్ళకే ఈ సమయం ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు కదా, లోపల అడుగుతున్నారు మీరు అంతా, నాకు వినబడుతుంది. మాకు కూడా ఇవ్వచ్చు కదా. ఈరోజు సభ అంతటికి మొట్టమొదటిగా వచ్చింది ఆవిడ 5 చిన్న బిడ్డలు పట్టుకుని. చప్పలు కొడదాం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చే సంవత్సరం ఎవరు ముందొస్తే వాళ్ళకి పెద్ద కేక్ అలా అని కాదు, కానీ రాగానే ఎవరమ్మా అని పరిచయం చేసుకోగానే ఈ సాక్ష్యం అంతా పొద్దున్న నాకు చెప్పేసింది ఆవిడ. అప్పుడు విన్నప్పుడు వెంటనే ఆవిడ మొదటిగా వచ్చినందుకు అవకాశం ఇవ్వాలి. ఆ సాక్ష్యము మంచి అద్భుతం, ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది. వాటితో పాటు దేవుడిచ్చిన ముద్దు బిడ్డ బర్త్డే ఈ రోజేనట. ఇవన్నీ కలిసినాయి కనుక వారికి ఆ ప్రత్యేక సమయం ఇచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏదో సాక్ష్యాలు చెప్పి ఇక్కడ చాలా అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు, డ్యాన్సులు వేస్తున్నారు, గమ్మత్తులు జరుగుతున్నాయి, రండి అని పిలిచేవాళ్ళం కాదు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, కానీ అద్భుతాల కోసమే మందిరానికి వెళ్ళమని మాత్రం మన ఉపదేశాలు కాదు. ఏది ఏమైనా మరి దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి ఆవిడికి ఒక ప్రత్యేకమైన సమయం ఇవ్వాలనిపించింది, ఇతరులను ప్రేరేపించుటకు మాత్రమే. అంతేగాని ఇక్కడ అద్భుతాలు ఏదో ఆవరణం, ప్రాంగణం, రకరకాల పేర్లు పెడుతున్నారు కదా. ఆవరణంలో గడ్డి అంటే కోసుకుని మొత్తం పట్టుకుపోయారట. రూపాయి ఖర్చు లేకుండా గ్రౌండ్ మొత్తం ఖాళీ చేసుకున్నాడు ఆయన. చేపలు అమ్ముకోవడం, నూనె సీసాలు అమ్ముకోవడం, ఈ సెషన్స్ ఇక్కడ ఉండవు. కేవలం విశ్వాసంతో కూడిన ప్రార్థన పనిచేస్తుంది అంతే. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాల సమయం